హాయ్ గైస్. 'కల్కి' మూవీని కొంతమందయితే నెగెటివ్‌గా పోర్ట్రేట్ జేస్తున్నారు. ఎందుకు జేస్తున్నారు ఏంటో అర్థం గావట్లేదు. అంటే వీళ్ళకి ఎట్లుంటదంటే, మన ఇంట్లో మన అన్నం నచ్చదు. పక్కింట్లో వాళ్ళ అన్నం అయితే బాగా టేస్ట్‌గా ఉంటది. సో, అలాంటి టైప్ బ్యాచ్ అనమాట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటది. కొంతమంది ఆహ్, ఒక్కో మైండ్‌లో మూవీ నచ్చొచ్చు. ఒక్కొక్క పరంగా మూవీ నచ్చొచ్చు. ఇంకొక పరంగా మూవీ నచ్చొచ్చు. ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ డిఫరెంట్‌గా ఉంటది. నా ఒపీనియన్ నాదుంటది. మీ ఒపీనియన్ మీదుంటది. కానీ ఈళ్ళు గాకుండా కొంతమందుంటారు నెగెటివ్ బ్యాచ్. ఆ బ్యాచ్ ఏం జేస్తున్నారంటే, కావాలని నెగెటివ్‌గా పోర్ట్రేట్ జేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా బాలేదు. సెకండ్ హాఫ్ బాలేదు. ఏది బాలేదు? అదేందో గ్రాఫిక్స్ అంతా వాడారు. అదంతా గ్రీన్ మ్యాట్ ఏశారు. మొత్తం అదే ఏశారు అని జెప్తా ఉంటారు. ఇలా నెగెటివ్‌గా పోర్ట్రేట్ జేస్తూ ఉంటారు 'కల్కి' మూవీ. ఇంకా కొంతమందేందంటే షో పడలేదు. యాక్చువల్లీ మిడ్‌నైట్ అసలు షోనే పడలేదు. మార్నింగ్ 4కి అట్లా స్టార్ట్ అయినాయి షోస్. ఆ షోస్ పడకముందే రివ్యూలు ఇచ్చేశారు. మరి వాళ్ళు ఎలా చూసారో ఏంటో మాత్రం వాళ్ళేమన్నా నాగేశ్వని గారు ఏమన్నా స్పెషల్‌గా వీళ్ళకేమన్నా షో ఏసారో ఏందో గాని తెలీదు. వీళ్ళు షో పడకముందుకే రివ్యూలు ఇచ్చేసారనమాట. సో, వాళ్ళు ఇంకా నెగెటివ్‌గా పోర్ట్రేట్ జేస్తున్నారు. సినిమా బాలేదు, బొక్క ఇయన్నీ అంతా వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటారు గదా కొంతమంది. వీళ్ళంతా ఇలా నెగెటివ్‌గా ఎందుకు పోర్ట్రేట్ జేస్తున్నారో తెలీదు. సినిమా బావుంది. బావుంటే బావుందని చెప్పుకోవాలి. బాలేకపోతే బాలేదని జెప్పుకోవాలి గానీ, ఇలా ప్రతిదీ నెగెటివ్‌గా పోర్ట్రేట్ జేయడం వల్ల వాళ్ళకేమొస్తదో నాకైతే అర్థం గావట్లేదు. సో, నేను కొన్ని చూసాను ఇలాంటియి. యూట్యూబ్‌లో వీడియోస్ గానీ, చాలా జూసాను. చూసినప్పుడు చాలామంది నెగెటివ్‌గా కావాలని పోర్ట్రేట్ జేస్తున్నట్టే ఉంది గానీ, వాళ్ళేదో మూవీ జూసి చెప్పడం లేదు. వాళ్ళసలు మూవీయే చూడలేదు. మూవీ చూడకుండానే వీళ్ళు కావాలని నెగెటివ్‌గా పోర్ట్రేట్ జేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఎందుకు జేస్తున్నారో వాళ్ళకు మైండ్ ఉందో లేదో నాకైతే అర్థం గావట్లేదు. నిజంగా సినిమా చాలా బావుంది. ఫస్ట్ హాఫ్ మీకు స్లోగా అనిపించినా కొంచెం ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి సినిమా హైలైట్‌గా ఉంటది. చాలా మూవీ అయితే అసల విజువల్స్ ఎంత బావున్నాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్ విజువల్స్ నాగార్జున గారి మైండ్‌లో ఉన్న ఆ విజువల్స్ ఎలా తీసుకొచ్చారంటే అంత బావుంది. మన పురాణ కథలు దీంట్లో మిక్స్ చేసి చాలా బావుందసలు. నాకైతే చాలా బా నచ్చింది మూవీ అయితే మాత్రం. సో, ఇలాంటి వాళ్ళు కొంతమంది నెగెటివ్ వాళ్ళున్నారు చూసావా? వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాననమాట. ఇలా నెగెటివ్‌గా పోర్ట్రే చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తదో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి బ్యాచ్‌నైతే అసలు నమ్మొద్దు. మీరసలు రివ్యూలు ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. షో పడకముందే వీళ్ళు రివ్యూలు ఇచ్చేస్తున్నారంటే, అది కూడా పాజిటివ్ గూడా గాదు. నెగెటివ్‌గా ఇచ్చేస్తున్నారు రివ్యూలు. ఈళ్ళసలు ఏమనాలి ఈ బ్యాచ్‌ని? అంటే యూట్యూబ్ అంటే వ్యూస్ కోసం ఇలాంటి చెత్తయన్నీ జేసి యూట్యూబ్‌లో పెడతా ఉంటారు. సో, ఎందుకు జేస్తారో నాకైతే అర్థం గాదు. ఇలాంటి వాళ్ళనైతే అసలు నమ్మొద్దు. ఇలాంటి యూట్యూబ్ ఛానెల్ ఉంటే రిపోర్ట్ జేసి పెట్టేయండి. సరిపోతది వాళ్ళకైతే మాత్రం. సో, కావాలని జేసేవాళ్ళండి. కావాలని నెగెటివ్‌గా పోర్ట్రేట్ జేసే బ్యాచ్ అయితే ఉంది. బావుంది. సినిమా బానే ఉంది. అంతేగాని దాంట్లో పాజిటివ్‌లు, నెగెటివ్‌లు చెప్పడం లేదు ఈళ్ళు. డైరెక్ట్‌గా అసలు సినిమానే బాలేదంటున్నారు. సో, ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో, ఇది నేనైతే నాకైతే అనిపిచ్చింది. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇదే అండి.